దగ్గరికి సార్ వచ్చారు. 1 ఇయర్ అయింది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకొని. సో, ఈరోజు మళ్ళా ఒకసారి చూపించుకుందాం అని కన్సల్టేషన్‌కి వచ్చారు. సో, ఆయన మాటలో తెలుసుకుందాం లైక్ హౌ ఈస్ హిస్ ఎక్స్‌పీరియన్స్ అని. సో, మా గురించి ఎలా తెలుసుకున్నారు మీరు? అదే మా మామయ్యోళ్ళు వాళ్ళ ఊర్లో ఒకళ్ళు హ్మ్. ట్రాన్స్‌ప్లాంట్స్ నెంబర్ ఇచ్చారు. దాని ద్వారా ఓకే. వచ్చాను. వచ్చారు. వచ్చిన తర్వాత మీ కన్సల్టేషన్ ఎలా అయింది? అంతా బానే చూసుకున్నారా సార్? విజయ్ కుమార్ సార్? బాగానే చూసుకున్నాను. బానే చూసుకున్నారు. ఆ! సో, మీకు సర్జరీ అయ్యి ఎన్నాళ్ళయిందండి ఇప్పటికి? 1 ఇయర్. 1 ఇయర్. ఈ 1 ఇయర్‌లో మా స్టాఫ్ అయినా సరే, సార్ అయినా సరే, మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉంది యాక్చువల్లీ? బాగానే ఉంది. మీరు అనుకున్నారు అంటే మీకు ముందులో బట్టతల ఉండేది. ఇప్పుడు హెయిర్ వచ్చింది కదా! మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎలా ఉంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అదీని? మంచిగా ఉంది. బాగానే ఉంది. అంటే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సర్జరీ చేసినప్పుడు అంతా మీకు బానే ఉందా? నొప్పి ఏమైనా ఉందా అప్పుడు? ఏం లేదు. ఓకే. మా స్టాఫ్ అది మిమ్మల్ని ఎలా చూసుకున్నారు? మంచిగా చూసుకున్నాను. సో, 1 ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు హెయిర్ వచ్చింది. మీరు బాగున్నారు. చూసినోళ్ళు కొత్తోళ్ళు ఎవరన్నా చూస్తే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నట్టు మీకు అనిపిస్తుందా? అలా ఏమైనా అడిగారా ఎప్పుడైనా? హెయిర్ ఏ ట్రాన్స్‌ప్లాంట్ హెయిర్ ట్రాన్స్ అడిగారు. వేరు వచ్చింది. అప్పుడు కానీ బాగానే ఉంది అన్నాను. బాగుంది అని అంటున్నారు. అన్నాను. ఓకే. సో, ఎవరైనా ఇంకా చేయించుకోవాలనుకుంటే మీ పాత బట్టలను రికమెండ్ చేస్తారా? చేస్తాను. తప్పకుండా. సో, హ్మ్. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి మా దగ్గర. సార్ కొద్దిగా మొహమాట పడుతున్నారు మాట్లాడడానికి. లే. కానీ ఇన్ఫర్మేషన్ అయితే మేము తీసుకున్నాము. సో, ఎవరికైనా సరే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలనుకుంటే లుక్ నో ఫర్దర్. మా దగ్గర క్యాష్ ఆప్షన్స్, కార్డ్ ఆప్షన్స్, ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవైల్ చేసుకొని మీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ హ్యాపీగా మా దగ్గర చేయించుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.